దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించున్నారు. ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దేవాది దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, మనకు జవాబిచ్చే దేవుడు, మన యొక్క పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి సమీపముగా ఉండి కార్యములు చేసే దేవుడుగా నుంచి ఉన్నారు. కాబట్టి ప్రతి దినము కూడా మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మన ప్రార్థన వింటారు, ఆయన మనకు సహాయం చేస్తారు, మన పరిస్థితులను మార్చగలడు అనేటువంటి విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా సహాయం చేసే గొప్ప దేవుడిగానే ఉంటారు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచండి, దేవుని మీద ఆధారపడండి. ప్రతిరోజు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో పొందుకుందాం. ఈ వాగ్దానము నా కొరకే, నా కుటుంబం కొరకే దేవుడిస్తూ ఉన్నాడని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ దినం ఏ వాగ్దానం అయితే దేవుడిస్తున్నారో మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఉంటారు. ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ప్రభుత్వ సమయాన్ని గడపండి. తెలుగు బిడ్డలు ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, అనేక మందికి ఫార్వర్డ్ చేయాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడండి నాయన. మమ్మలను బలపరచండి, దీవించండి, మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుని స్తోత్రం. అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవాది దేవుడు ఇస్తూ ఉన్నారు. తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, ఇప్పటి వరకు కూడా దుఃఖముతో ఉన్నావు, మీకున్న పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నావు. ఈరోజు నీవు కన్నీరు కార్చవు. అంత మాత్రమే కాదు, నేను నిన్ను కరుణిస్తాను, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 3 కార్యాలు. 1, నీ జీవితంలో దుఃఖం ఉండదు. 2, ఆయన నిన్ను కరుణించేవాడు. 3, ఈరోజు నీకు జవాబిచ్చే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నారు. ఈరోజు చాలామంది చూడడానికి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నారు. మీకు ఇంక ఏ సమస్యలు లేవు, అంతా బాగానే ఉంది అన్నట్లుగా మీరు కనబడుతూ ఉన్నారు. కానీ ఈరోజు మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమల గుండా మీరు వెళుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు మీ జీవితంలో ఉన్నాయి. పైకి సంతోషంగా ఉన్నారు, కానీ మీ హృదయంలో, మీ మనసులో ఎంతో దుఃఖము, కన్నీరు, ఎన్నో శ్రమల మధ్య మీరు నలిగిపోతూ ఈరోజు మీరు ఉంటూ ఉన్నారు. కన్నీరు కారుస్తూ ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, భారముతో ఉన్నారు. ఈరోజు నాకు ఎవరు సహాయం చేస్తారు? ఈరోజు ఎవరు నన్ను ఆదరిస్తారు? ఈరోజు ఎవరు నా యొక్క పరిస్థితిని మార్చగలరు అని మీరు అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క వాగ్దానము, నీవు ఇంకా కన్నీరు విడువవు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈరోజు నీ జీవితంలో ఇంకా దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఆశీర్వాదమే నీకు కలుగుతుంది అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు నీ జీవితంలో అంతా దుఃఖమే, కన్నీరు, బాధలు. కానీ ఈ దినం మొదలుకొని నీ జీవితంలో దుఃఖమునకు చోటు లేదు, కన్నీటికి చోటు లేదు. దేవుడు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు. 2, కరుణించబోతూ ఉన్నారు. 3, మీరు ప్రార్థన చేస్తే
మీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఈరోజు ప్రార్థన చేస్తే, మొరపెడితే, ప్రభు దగ్గరికి వస్తే మీకు సహాయం చేసే గొప్ప దేవుడు. హిజ్కియా జీవితంలో, హిజ్కియా నువ్వు చనిపోతూ ఉన్నావు, నీళ్లు చక్కబెట్టుకో అని ప్రభు తెలియజేసినప్పుడు హిజ్కియా దేవుని వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు, భారముతో ప్రార్థన చేశాడు, వేదనతో ప్రార్థన చేశాడు. దేవుడు తన యొక్క కన్నీటిని చూచి, తన ప్రార్థన చూసి, తన కన్నీటిని తుడిచి, కరుణించి తన ప్రార్థనకు జవాబిచ్చాడండి. 15 సంవత్సరముల ఆయుష్కాలమును దేవుడు పొడిగించాడు. నీవు మొదలుపెడితే, ప్రభు దగ్గరికి వస్తే, కన్నీరు కాడిస్తే ఆయన చూచి ఊరకుండే దేవుడు కాదు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఈరోజు ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర నీ సమస్య చెప్పుకో, ప్రభు దగ్గర నీ కష్టం చెప్పుకో. మనుషుల దగ్గరకు వెళ్ళకు, మనుషుల యొక్క సహాయాన్ని కోరుకో. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర నీ బాధ, నీ శ్రమ చెప్పుకో. నీకు సహాయం చేస్తాడు ఆయన. నువ్వేమాత్రము కన్నీరు విడవవు, నేను కరుణిస్తాను, నీ ప్రార్థనకు నేను జవాబిస్తానని వాగ్దానం చేస్తున్నాను. అటువంటి కృపా సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడనే కొందనాలు, ఈ దినం అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు నాయన. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి. ఏ యొక్క వ్యక్తి జీవితంలో, ఏ కుటుంబంలోనైనా ఆ కన్నీటి అనుభవాల మధ్యలో వెళుతూ ఉన్నారు, ఒక సమాధానము లేక, శాంతి లేక, ఒక అలజడితో ఏ కుటుంబం అయితే కనబడుతూ ఉందో వారికి సహాయం చేయండి, నెమ్మదినివ్వండి, వారి యొక్క కన్నీటిని తొడవండి, వారికి సహాయం చేయండి. వారి ప్రార్థనకు జవాబు దయచేయమని, కుటుంబాలలో గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవున ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.